అందరికీ నమస్తే అండి. ఈ సామర్లకోట దగ్గరలో వేట్లపాలెంలో 2 రోజుల కిందట జరిగిన బాణాసంచా ప్రమాదంలో ఈ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల పరిస్థితి చూస్తే, అంటే అక్కడ ఈ ఘటన జరిగిన తర్వాత ఆ బాధిత కుటుంబాల పరిస్థితి, అసలు వాళ్ళు ఎందుకు ఆ పనికి వెళ్తున్నారు అంటే గత్యంతరం లేక అండ్ ఒక 4 డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశ. ఆ సమీపంలో ఈ సామర్లకోట అండ్ కాకినాడ, ఈ పెద్దాపురం ఈ దగ్గరలో దాదాపుగా ఒక 10 గ్రామాల్లో బాణాసంచా తయారీ అనేది ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. సాధారణంగా వీళ్ళకి అనుమతులు ఉంటాయి, కానీ అనుమతులు పరిమితంగా ఉంటాయి. ఉదాహరణకు ఈ ప్రమాదం జరిగిన చోటే చూసుకుంటే వీళ్లకు 8 మందే పనిచేయడానికి వీళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు. కానీ అక్కడ 30 మందికి పైగా పనిచేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర 5 కిలోలు మాత్రమే ముడి సరుకు ఉండాలి అని వీళ్ళకు అనుమతి ఉంది. కానీ వీళ్ళ దగ్గర 100 నుంచి 150 కిలోల ముడి సరుకు ఉంది. అంత ముడి సరుకు ఉన్నప్పుడు, అంతమంది పనోళ్ళు పనిచేస్తున్నప్పుడు, పైగా ప్రమాదం ఎలా జరిగింది? చిచ్చుబుడ్లు ఉంటాయి కదా, మట్టి చిచ్చుబుడ్లు రౌండ్గా, దానిలో మందు వేస్తున్నారు. మందు వేసి ఒక ఐరన్ దాన్ని దట్టేస్తున్నారు బాగా. అంటే దాన్ని ఎంత బాగా దడితే, ఎంత గట్టిగా దట్టిస్తే అది అంత బాగా పైకి లేస్తుంది అనేది అనమాట. బాగా కాలుతుందని. సో బాగా కాలితే మళ్ళీ ఆర్డర్లు వస్తాయని. అలా దట్టించే క్రమంలో ఇదేమో ఇనప రాడ్డు, లోపల ఉన్నదేమో మండే స్వభావం ఉన్న మందుగుండు సామాగ్రి. ఈ రాపిడికి మంట నిప్పు రవ్వలు వచ్చి కింద ఎదురుగా మళ్ళీ మందు ఉంది కదా, కింద మందు ఉంటుంది కదా, సో అందులో నిప్పు రవ్వలు పడి అది మొత్తం ఒకేసారి అంటుకొని పక్కన ఆల్రెడీ తయారు చేసిన బాంబులు ఉన్నాయి కాబట్టి ఆ బాంబులు ఒకేసారి భారీ విస్ఫోటనం. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరి కాళ్ళు చేతులు తెగిపడిపోయి ఎక్కడ ఎవరి శరీర అవయవాలు పడ్డాయో కూడా తెలియని పరిస్థితి. దీనిలో ఓనర్ శ్రీనివాసరావు అన్న ఆయన కూడా అక్కడే ఉన్నాడు, ఆయన కూడా మరణించాడు. మధ్యాహ్నం సమయంలో జరిగింది. సో ఈ పని ప్రమాదం అని తెలిసినా సరే వాళ్ళు వెళ్తారు. సాధారణంగా ఉపాధి హామీ పనులకు వెళ్ళారనుకోండి, ఒక 200-250 వస్తుంది, ప్లస్ సంవత్సరం అంతా ఆ పని ఉండదు. వేరే ఈ వ్యవసాయ కూలి పనులకు వెళ్ళారనుకోండి, 400-500 వస్తుంది. ఆ పని కూడా సీజన్ ప్రకారం ఉంటుంది తప్ప రెగ్యులర్గా ఉండదు. సో వేరే కూలీ పనులకి ఎక్కడికో వెళ్ళే కంటే ఇక్కడికి వెళ్తే సీజన్ని బట్టి, తయారీని బట్టి, టైంని బట్టి వాళ్ళకు వర్క్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, రోజుకు 12 గంటలు పని చేయొచ్చు. అప్పుడు 2000 ఇస్తారు రోజుకి. 1800 నుంచి 2000 ఇస్తారు. వాళ్ళకు వర్క్స్ కాస్త నార్మల్గా ఉన్నాయనుకోండి, 8 గంటలే పని చేయొచ్చు. అప్పుడు 1000 రూపాయలు, 1200 అలా ఇస్తారు. అంటే ఇతర వర్క్స్తో పోలిస్తే ఇది కొంచెం రిస్క్ వర్క్ కాబట్టి డబ్బులు ఎక్కువ ఇస్తారు. ఆ డబ్బు ఆశతోనే ఇది ప్రమాదమని తెలిసినా సరే వాళ్ళు వెళ్ళి పనులు చేస్తారనమాట. సో ఆ ప్రాంతంలో నిత్యం జరిగేది అదే. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అరే ఇలా ప్రమాదం జరిగింది, ప్రాణాలు పోయాయి అని చెప్పి మనం బాధపడతాం. సో ఇటువంటి ప్రమాదాలు ఈ ఫస్ట్ టైం కాదు. మనం ఒకసారి చూస్తే ఇటువంటి ప్రమాదాలు గతంలో 2025 అక్టోబర్లో చిచ్చుబుడ్లు కూరే క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో బాణాసంచా విస్ఫోటం జరిగింది. గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ యజమానితో పాటు 10 మంది మరణించారు. అలాగే అయినవెల్లి మండలం విలస అనే గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా బాణాసంచా విక్రయించే సిద్ధమవుతుండగా మందుగుండు సామాగ్రి పేలిపోయి దంపతులు మరణించారు. అలాగే అక్టోబర్ 2019లో తాళరేవు మండలం వేమవరం బాణాసంచా తయారీ కేంద్రంలో చిచ్చుబుడ్లో మందు కూరుతుండగా ప్రమాదం జరిగి 3 మరణించారు. చిచ్చుబుడ్లో మందు కూరుతున్నప్పుడే ఇవన్నీ జరిగాయి ఎక్కువగా. అలాగే అక్టోబర్ 2019లోనే సామర్లకోట మండలం మేడపాడులో బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక ప్రమాదం జరిగి 6. 2014 అక్టోబర్లో ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో మణికంఠ ఫైర్ వర్క్స్లో విస్ఫోటం జరిగి 18 మంది మరణించారు. అలాగే 2014 అక్టోబర్లోనే మండపేట మండలం ఏడిదిలో బాణాసంచా తయారు చేస్తుండగా ఒకరు మరణించారు. ఇలా మొత్తం మీద అంటే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదేమీ ఫస్ట్ టైం కాదు, జరుగుతూనే ఉన్నాయి. సో అక్కడ జరిగినప్పుడు ఏం చేయాలి? అక్కడ కొన్ని ఏదైతే వాళ్ళకు అనుమతులు ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు మార్గనిర్దేశాలు పాటిస్తున్నారా లేదా, సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నారా లేదని అధికారులు కానీ, పోలీసులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ చూడాలి. వాళ్ళు చూడట్లా. ఎందుకంటే దాని దగ్గర నుంచి వాళ్ళకి మంత్లీ కమిషన్లు వెళ్తాయి, ఖచ్చితంగా వెళ్తాయి. ప్రతి బాణాసంచా తయారీ కేంద్రం నుంచి కూడా ఈ అధికారులకు డబ్బులు వెళ్తాయి అన్నమాట. సరే, ఇంతకీ మనం ఇప్పుడు చెప్పొచ్చేది మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒకసారి వీళ్ళ పరిస్థితులు చూడండి. ఒక్కొక్కరిది ఒక్కో కథ అనమాట. ఉదాహరణకు
నా భర్త గొడత నానిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాం. పని ఎక్కువగా ఉందని త్వరగా వెళ్ళాలని చెప్పిన ఆయన సాయంత్రం త్వరగా వచ్చేస్తానన్నారు. ప్రమాదంలో ఆయన ముఖం కూడా కనిపించలేదు. పాప సుస్మిత, బాబు రాహుల్ తమ తండ్రి ఎక్కడని అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు అని మృతుడు చనిపోయిన వ్యక్తి యొక్క నాని భార్య చాందిని ఆవేదన. అది ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, ఇద్దరు కూడా బిలో 3 years 4 yearsలో ఉన్న చిన్న పిల్లలు. తండ్రి చనిపోయాడు. అలాగే గొడత వీర వెంకటరమణ బాణాసంచి తయారీ పనికి వెళ్ళి శనివారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. వానరేమో వర్క్ ఎక్కువ ఉంది, నువ్వేమో ఇంటికి వెళ్తున్నావు భోజనానికి, వెళ్ళి 15 నిమిషాల్లో త్వరగా వచ్చేయాలని చెప్పాడు. దాంతో ఇంటికి వెళ్ళాడు, హడావిడిగా వచ్చేసాడు. ఇంట్లో సాధారణంగా 1 గంట గంటన్నర ఇంట్లో ఉండి వెళ్తాడు, కానీ ఆ రోజు 15 నిమిషాల్లోనే వచ్చేయాలని చెప్పాడంట. లేకపోతే నీకు కూలీ డబ్బులు ఇవ్వను అని చెప్పాడంట. దాంతో అతను ఇమీడియట్గా భోజనం చేసి బయలుదేరి వెళ్ళిన వెంటనే ప్రమాదం జరిగి చనిపోయాడు. అలాగే అమ్మా నాన్న అన్నీ తానే వేట్లపాలెనికి చెందిన కడింపల్లి ధనరాజు భార్య గతంలోనే చనిపోయింది. కుమార్తె దుర్గా మానసిక దివ్యాంగురాలు. కుమారుడికి వివాహమైంది. ధనరాజు కూలీ పని చేస్తూ కుమార్తెను దుర్గను పోషిస్తున్నాడు. బాణాసంచే పేలుల్లో మీ నాన్న చనిపోయాడు అని చెబితే ఏడవడం తప్ప మరి ఏమీ చేయలేని పరిస్థితి దొరకదు. ఆమె మానసిక దివ్యాంగురాలు, తల్లి లేదు, తల్లి చనిపోయింది. ఇప్పుడు తండ్రి కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు. సో ఆమె పరిస్థితి అలా ఉంది. వేట్లపాలెనికి చెందిన చింతల రమణమ్మ చాలా కాలంగా బాణాసంచి తయారీ పనికి వెళ్తోంది. 2 నెలల క్రితం ఆమె భర్త అప్పారావు చనిపోయారు. అప్పటి నుంచి పనికి వెళ్ళడం లేదు. మంచి రోజు చూసుకొని వెళ్దాం అనుకుంది. యజమాని తండ్రి శ్రీనివాసరావు ఆమె ఇంటికి వచ్చి ఈరోజు మంచిదేనమ్మా, పనికి రా, నీకు 4 డబ్బులు వస్తాయంటూ ఒప్పించి తీసుకెళ్ళాడు. మధ్యాహ్న భోజన సమయంలో చిన్న కుమార్తె భీమిరెడ్డి దేవికి రమణమ్మ ఫోన్ చేసి తాను పనికి వెళ్ళానని చెప్పింది. అలా మాట్లాడుతుండగానే పేలుడు జరిగి రమణమ్మ చనిపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత కూలీ పనికి వెళ్ళిన రోజునే అమ్మ చనిపోయిందని విలపించింది. ఇలా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కో దినగాదు. పేదరికం. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తారు కదా, వేల కోట్లు దీనికోసం ఖర్చు పెడుతుంటారు. కానీ ఇటువంటి పనులు డేంజరస్ రిస్కీ పనుల్లోకి ఎందుకు వెళ్తారు? సో ఇటువంటి రిస్కీ పనుల్లోకి వెళ్తున్నప్పుడు వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఉండాలా లేదా? మెయిన్ అక్కడ కావాల్సింది ఏంటంటే ఎంతమందికి పరిమితుంది, ఎంతమంది చేత పని చేస్తున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగితే ఇమీడియట్గా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అండ్ అక్కడ రిస్కీ పని కాబట్టి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కట్టించారా లేదా. ఆ యజమాని వాళ్ళందరి పేరిట ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి కూడా ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేయించాలి. ఆ తర్వాత వాళ్ళకు పనికి వెళ్ళాలి. సో ప్రభుత్వం ఫస్ట్ చేయించాల్సింది ఇది. అనుమతులు తగ్గట్టు ఉందా లేదా చూసుకోవడం, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా చూసుకోవడం, అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరి పేరిట ఆ యజమాని ₹1,00,00,000 చొప్పున లేదంటే కనీసం 50 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ చేయించారా లేదా అని చూసుకోవడం. అప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగాయి అనుకోండి, ఆ 50 లక్షలు ₹1,00,00,000 వస్తాయి. ప్రమాదాలు జరగకూడదు, కానీ ఇది రిస్కీ పని కాబట్టి ప్రమాదాలు జరుగుతాయి. సో అది దీనికి సంబంధించిన అంటే దారుణం అన్నమాట.